భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం చిరుమల సరిహద్దు అటవీ ప్రాంతాల్లోని గ్రెవెన్స్ స్పెషల్ పార్టీ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు పాల్గొన్న ఎదురు కాల్పులలో 4 మగ మావోయిస్టులు 2 మహిళల మావోయిస్టులు మొత్తం 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో కుంజా వీరన్న, లచ్చన్న, మనుగురు డివిజన్ కమిటీ సభ్యులు తులసి, లచ్చన్న సతీమణి, ఛత్తీస్గఢ్ కుంబాడు, రాము పాల్వంచ మనుగురు ఏరియా కమాండర్, కోసి పార్టీ సభ్యురాలు, కంగాల్ పార్టీ సభ్యులు, దుర్గేష్ పార్టీ సీనియర్ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ధృవీకరించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని ఎస్పీతో పాటు ఓఎస్డీ పంకజ్, కొత్తగూడెం డీఎస్పీ రహమాన్, ఏసీ పారితోషం, అశ్వాపురం సిఐ అశోక్, భయ్యారం సిఐ వెంకటేశ్వర్లు, కరకగూడెం ఎస్ఐ రాజేందర్లు సందర్శించారు. మృతి చెందిన మావోయిస్టులకు మనుగురు, పినపాక, కరకగూడెం తహసీల్దార్ ఆర్ఐలు పంచనామా నిర్వహించారు. కాగా లచ్చన దళానికి చెందిన మరో దళ సభ్యుడు మాసన్న ఎన్కౌంటర్ నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లు సమాచారం. ఆయన కోసం పోలీసు బలగాలు అడవిని జల్లెడపడుతున్నాయి. నిషేధిత మావోయిస్టులు అదేవిధంగా పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. దీంట్లో ఏరియా డామినేషన్లో కుమ్మింగ్ ఆపరేషన్లో ఉన్న పోలీస్ పార్టీకి వీళ్ళు మావోయిస్టులు తరసపడడం జరిగింది. ఎదురుకాల్పుల్లో ఒక 6 మెంబర్స్ చనిపోవడం జరిగింది. దీంట్లో ఒక 4 మెంబర్స్ మేల్, అదేవిధంగా 2 ఫిమేల్ మెంబర్స్. వాళ్ళది ఆ ప్రొసీజర్ అంతా కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నాం మేము. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేసి అసలు ఆ డీటెయిల్స్ ఏంటిది అనేది కూడా ఒకసారి అఫీషియల్గా మీకు కమ్యూనికేట్ చేస్తాం. మొత్తానికైతే దీంట్లో ఒక 6 మెంబర్స్, 4 మేల్, 2 ఫిమేల్. దీంట్లో కొన్ని వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఆరోపణలు వస్తున్నాయి, నిజమా? అవి ఎప్పటికి వస్తాయి కదా. దీంట్లో మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. దానికోసం కూడా కుమ్మింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఎవరైతే మిస్ అయిన వ్యక్తి ఉన్నారో అతని కోసం కూడా కుమ్మింగ్ ఆపరేషన్ చేస్తున్నాము. దీంతో పాటు ఒక 6 మెంబర్స్తో పాటు మనకు కొన్ని ఇంపార్టెంట్ AK-47 లాంటి వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. లేదండి, ఇంకా బాడీస్ ఇంకా ఐడెంటిఫై కాలేదు. 6 మెంబర్స్, మొత్తానికి 4 మేల్, 2 ఫిమేల్. అది ఇంకా ప్రాసెస్. ఇందులో ఒక 2 మెంబర్స్ అయి ఉంటే అది మేజర్ ఇంజురీస్ కాదండి. లైక్ దే ఆర్ అబ్సల్యూట్లీ హైదరాబాద్ హెలికాప్టర్ లేదండి, మేజర్ ఇంజురీస్ ఏం కాదు. దీంట్లోనా ఏ డిపార్ట్మెంట్ సార్? నియర్లీ 150 వరకు సిబ్బంది పాల్గొన్నారు దీంట్లో. లేదు, అందరూ కలిపి. సార్ ఎవరి నేతృత్వం జరిగింది సార్? గ్రేహౌండ్స్ బలగాని స్టీఫెన్ రవీంద్ర సార్ అట్లా అంటున్నారు. ఇది కాదు, ఇదేనా అంటే ఎక్కువ తీసుకోకుండా ఎప్పుడు కొంచెం వెనక్కి